మధ్యయుగ భారతదేశంలో దేవాలయాల విధ్వంసం అత్యంత సున్నితమైన అంశం. ఈ విషయంలో చారిత్రక నిజాల కంటే ఇజాలు, రాజకీయాల ఆధారంగా జరిగే వితండ వాదనలకే పెద్దపీట. ఏ రాజకీయానికి కొమ్ము కాయకుండా, ఎలాంటి ఇజానికి కట్టుబడకుండా నిజాన్ని నిర్మొహమాటంగా అందించే ప్రయత్నమే మా ఈ వీడియో. భారతదేశంలో, మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆలయాల విధ్వంసంపై భిన్నమైన వాదనలు వినవస్తాయి. కాని చారిత్రక ఆధారాలను ఉన్నవి ఉన్నట్టుగా వాడుకుని వాటికి ఎలాంటి రంగులు పూయకుండా విమర్శనాత్మక దృక్పథంతో విశ్లేషించడం ఈ వీడియో ఉద్దేశం. మరి విషయంలోకి వెళదామా? ముందుగా దేవాలయాల విధ్వంసానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను చెబుతాను. 1. గత 1000 ఏళ్ల చరిత్రలో ఎన్ని ఆలయాలు ధ్వంసమయ్యాయి? 2. ఎవరు ధ్వంసం చేశారు, ఎందుకు చేశారు? 3. ధ్వంసం గురించి చేసే వాదనల్లో ఊహించని స్థాయిలో తేడాలు ఎందుకు ఉన్నాయి? ఈ 3 ముఖ్యాంశాలపై అన్వేషి విశ్లేషణ. సంఖ్యలలో భారీ వ్యత్యాసం. దేవాలయాల విధ్వంసానికి సంబంధించి అంచనాలలో చాలా తేడాలు ఉన్నాయి. ఒకవైపు సీతారాం గోయల్ వంటివారు 60,000 దేవాలయాలు ధ్వంసమయ్యాయని పేర్కొంటుంటే, రిచర్డ్ ఈటన్ వంటి విద్యావేత్తలు ఆ సంఖ్య కేవలం 80 మాత్రమే అని వాదిస్తారు. ఇలా 2 భిన్న కథనాలు ఉన్నాయన్నది మొదటి అంశం. రెండవ అంశం, ఆలయ విధ్వంసానికి గల కారణాలు. ఈ ఆలయ విధ్వంసాలకు గల కారణాలను 2 వాదనల వారు వేరువేరుగా చెబుతారు. మొదటి వాదన ప్రకారం ఆలయాల విధ్వంసానికి మతపరమైన ద్వేషం కారణం. రెండవది, మతంతో సంబంధం లేని ఒకానొక రాజకీయ చర్య. విగ్రహారాధనపై ఉన్న మతపరమైన వ్యతిరేకత కారణంగా ముస్లిములు కాని ఇతరులు కాని వ్యవస్థీకృత పద్ధతిలో దేవాలయాలను ధ్వంసం చేశారన్నది మొదటి వాదన. సీతారాం గోయల్ మొదలైన వారు ఈ వాదననే చేశారు. కాని రెండవ వాదన ప్రకారం ఆలయ విధ్వంసాలకు మతం కారణం కానే కాదు, అది ఒక రాజకీయ ప్రతిచర్య మాత్రమే. రిచర్డ్ ఈటన్ వంటివారు ఇలా వాదిస్తారు. వీరి వాదన ప్రకారం దేవాలయాల్ని పడగొట్టడం, విగ్రహాలను ధ్వంసం చేయడమన్నవి మతపరమైన చర్యలు కావు. అవి కేవలం ఒక రాజకీయ వ్యూహంలోని భాగాలు మాత్రమే. ముఖ్యంగా రిచర్డ్ ఈటన్ తన వాదనను ఇలాగ సమర్థించుకుంటాడు. ఆ కాలంలో దేవాలయాలు రాజు అధికారాన్ని చాటే రాజకీయ చిహ్నాలుగా ఉండేవి. రాజును దెబ్బతీయడానికి, అతని రాజ్యాధికారాన్ని సవాలు చెయ్యడానికి దేవాలయాలను లక్ష్యంగా చేసుకునేవారు శత్రువులు. హిందూ రాజులు కూడా తమతోటి హిందూ రాజుల దేవాలయాలను ధ్వంసం చెయ్యడమో, లూటీ చెయ్యడమో చేసేవారు అని అంటాడు ఈటన్. మరి ఈ 2 వాదనల్లో ఏది నమ్మదగినది? ఏది గడచిన కాలంలో జరిగిన వాస్తవాలను సరిగ్గా ప్రతిబింబించేది అన్న ప్రశ్నలు వేసుకుని సమాధానాలను కనుక్కుందామా? ఇందుకు కాకతీయ సామ్రాజ్యాన్ని ఉదాహరణగా తీసుకుందాం. కాకతీయ సామ్రాజ్యం అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఏం జరిగింది, అలాగే కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఏం జరిగింది అన్నది కూడా చూద్దాం. ఈ ఉదాహరణను మన భావజాలాలకు అనుగుణంగా కాక, ఆనాటి పరిస్థితుల్ని ప్రతిబింబించే చారిత్రక ఆధారాల సహకారంతో, ఆ చారిత్రక ఆధారాలలో ఉన్న విషయాలను ఉన్నట్టుగానే చెప్పుకుంటూ శాస్త్రీయమైన విశ్లేషణ చేసి మరి సమాధానాలను పొందుదామా? కాకతీయ సామ్రాజ్యం, దేవాలయాల స్థితిగతులు, శాస్త్రీయ విశ్లేషణ. ఇంతకుముందు చెప్పిన 2 రకాల వాదనలలోని సత్యాసత్యాలను పరీక్షించడానికి 1323లో ఢిల్లీ సుల్తానుల చేతిలో ఓడిపోయిన కాకతీయ సామ్రాజ్యాన్ని ఒక ఉదాహరణగా తీసుకుందాం. కాకతీయుల కాలంలోనూ, కాకతీయుల పతనం తర్వాత వచ్చిన శాసనాలను అంటే ఎపిగ్రాఫిక్ సోర్సెస్ను విశ్లేషిద్దాం. ముందుగా కాకతీయ సామ్రాజ్యం అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటి కాలాన్ని చూద్దాం. కాకతీయుల శాసనాలను చూస్తే, వెలనాడు మొదలైన తెలుగు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నప్పుడు కాకతీయులు వేయించిన శాసనాలను పరిశీలిస్తే, కాకతీయ రాజులు తాము జయించిన ప్రాంతాలలోని దేవాలయాలను ధ్వంసం చెయ్యకుండా వాటిని ఎప్పటిలాగనే ఆదరించారని, గొప్పగా దానధర్మాలు చేశారని తెలుస్తుంది.
ఈ శాసనాలన్నీ కూడా హిందూ రాజులు కూడా దేవాలయాలను ధ్వంసం చేసిన వారే అన్న ఈటన్ వాదనకు వ్యతిరేకంగా కనబడతాయి. ఇప్పుడు కాకతీయ సామ్రాజ్య పతనం తరువాత ఆ సామ్రాజ్యంలోని ఆలయాల స్థితిగతులేమయ్యాయి అన్న అంశాన్ని ఆ కాలానికే చెందిన ప్రోలయ నాయకుడి విలస శాసనం ఆధారంగా విశ్లేషిద్దాం. కాకతీయుల వద్ద సేనాధిపతిగా పనిచేసిన ప్రోలయ నాయకుడు కాకతీయుల పతనం తరువాత ఢిల్లీ సుల్తాను సైన్యాలను తెలుగు ప్రాంతాల నుంచి పారద్రోలిన తరువాత సంస్కృత భాషలో వ్రాయించినదే ఈ విలస శాసనం. ఇందులో ఆ కాలం నాటి స్థితిగతులు కళ్లకు కట్టినట్టుగా మనకు కనబడతాయి. ఈ విలస శాసనంలోని 16వ పద్యం ఇది. అథైవం శాసతాతేన తురుష్కాణామధీశ్వరః అహమ్మదు సురత్రాణో మహద్వైరం సమాచరత్. అంటే ప్రతాపరుద్రుడు ధర్మబద్ధంగా పాలిస్తున్న కాలంలో తురుష్క సుల్తానైన అహమ్మదు అతనితో అంటే ప్రతాపరుద్రుడితో గొప్ప శత్రుత్వాన్ని అవలంబించాడు అని అంటుంది. ఆ తరువాత ఏం జరిగింది అన్న విషయం 18వ పద్యం నుండి మరికొన్ని పద్యాలలో వివరించడం జరిగింది. అందులోని ఒక ముఖ్య పద్యం. వీరద్భటభటస్సో అపి వీరరుద్రః ప్రతాపవాన్ అజయత్ సప్తకృత్వస్తం నవలక్షాశ్వసాధనం. మహావీరుడు మహాపరాక్రమవంతుడు అయిన వీరరుద్రుడు అంటే ప్రతాపరుద్రుడు ఆ తురుష్కరాజుని 7 సార్లు జయించాడు. కాని తన ప్రజల దురదృష్టమా అన్నట్టు చివరకు తురకప్రభువు చేతికి చిక్కి నర్మదా నదీ తీర ప్రాంతంలో దైవవశాత్తు స్వర్గస్థుడయ్యాడు అని అంటాయి. ఆ తరువాత 21వ పద్యం నుండి 28వ పద్యం వరకు ఆ తురుష్కుల వల్ల తెలుగు ప్రాంతాలు ఏమయ్యాయి, మరి ముఖ్యంగా దేవాలయాలు ఏమయ్యాయి అని చెబుతుంది విలస శాసనం. ఆ శ్లోకాల సంక్షిప్త తెలుగు అనువాదం ఇలాగుంటుంది. ప్రతాపరుద్రుడు అనే సూర్యుడు అస్తమించగానే తురుష్కులు అనే చీకటి కమ్ముకుంది. ప్రతాపరుద్రుడు తొలగించిన అధర్మం తురుష్కుల వల్ల వృద్ధి పొందింది. పాపిష్టులైన తురకలు ధనికుల్ని రకరకాలుగా దోచుకున్నారు. కొందరు ప్రజలు వారిని చూడగానే ప్రాణాలనే వదిలారు. ఆ తురుష్కులు బ్రాహ్మణులను తమ అనుష్ఠానాలను చేసుకోనివ్వకుండా అడ్డుపడ్డారు. యజ్ఞయాగాలను అడ్డగించారు. దేవతా విగ్రహాలను పగులగొట్టారు. పండితుల అగ్రహారాలను అపహరించారు. పండిన పంటను ఆ యవనులు లాక్కుపోతూ ఉంటే చిన్నా పెద్ద అన్న తేడా లేక వ్యవసాయదారులందరూ కూడా నష్టపడ్డారు. మద్యాన్ని త్రాగడం, గోమాంసం తినడం, బ్రాహ్మణులని చంపడం ఇదే ఆ యవనాధములు చేసే పనులు. ఇలా రాక్షసులతో సమానులైన ఆ యవనుల వల్ల బాధపడుతున్న త్రిలింగ దేశాన్ని రక్షించడానికై విష్ణుమూర్తిలా అవతరించాడు ప్రోలక్షితీషుడు. ఇందులో 24వ పద్యంలో వచ్చే భగ్నాశ్చ దేవప్రతిమా సమస్తాహ అన్న మాట ఈటన్ వాదనను పూర్తిగా కొట్టిపారేసేటట్టుగా ఉంది. కాకతీయులు నాటి హిందూ రాజులను జయించిన తరువాత అక్కడక్కడా తప్పించి చాలా చోట్ల ఓడిపోయిన రాజులనుగాని లేక వారి వంశస్థుల్ని గాని సామంతులుగా చేసుకుని వారినే సింహాసనంపైన కూర్చోబెట్టారు. అందువల్లనే కాకతీయులు ఆక్రమించుకున్న చిన్న రాజ్యాల పాలకులు వేయించిన శాసనాలలో మా దేవాలయాలు కాకతీయుల వల్ల ధ్వంసమయ్యాయి, మా దేవతా విగ్రహాలు కాకతీయుల వల్ల నాశనమయ్యాయి అని చెప్పే మాటలు కనిపించవు. పైగా తమ కొత్త చక్రవర్తిని పొగుడుతూ వ్రాయించిన ప్రశంసాపద్యాలే కనిపిస్తాయి. ఇలా కాకతీయుల ఉన్నతి నాటి శాసనాలు, వారి పతనం తర్వాత వచ్చిన శాసనాలు రిచర్డ్ ఈటన్ వాదనలోని లోపాన్నే ఎత్తిచూపిస్తాయి గాని అతని వాదనను ఏమాత్రం సమర్థించడం లేదు. ఇందుకు వ్యతిరేకంగా ముస్లిం రాజ్యాల చేతుల్లో హిందూ రాజ్యాలు యుద్ధంలో ఓడిపోతే ఆ ప్రాంతంలోని దేవాలయాలు ధ్వంసమయ్యే అవకాశం మామూలు కంటే కూడా 30% ఎక్కువగానే ఉంటుంది అని కొందరు చరిత్రకారులు లెక్కలు కట్టి మరీ చెబుతూ ఉన్నారు. ఇప్పుడు కాకతీయుల కాలం నుంచి కొంత ముందుకు వచ్చి మరొక అదనపు ఉదాహరణ కింద విజయనగర సామ్రాజ్య కాలం నాటి తురుష్క దాడులు, ఆలయాల పరిస్థితులు అనే అంశాన్ని సంక్షిప్తంగా చూద్దాం. తమిళ ప్రాంతాలపై ముస్లిం దాడులు, ఆలయ ధ్వంసాలు, వాటి గురించి విజయనగర శాసనాలు చెప్పే సత్యాలు. విజయనగర కాలంలో ముఖ్యంగా నేటి తమిళనాడు ప్రాంతం ఢిల్లీ సుల్తానుల దాడులకు గురైనప్పుడు అక్కడి ఆలయాలు ధ్వంసమవడమేగాక మసీదులుగా కూడా మారిపోయాయి అని చెప్పే విజయనగర శాసనాలు ఉన్నాయి.
ఉదాహరణకు మసీదుగా మారిన తమిళనాడు వైష్ణవ ఆలయం అన్న మా వీడియోను చూడండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఈ విధంగా విజయనగర కాలంలో కూడా, ముఖ్యంగా తమిళనాడులో ఆలయాలు ధ్వంసమవడమేగాక మసీదులుగా కూడా మారిపోయాయి అనే చెప్పే శాసనాలు ఈనాటికి మనకు ఆయా ఆలయాల గోడలపైన కనబడుతూనే ఉన్నాయి. దురదృష్టవశాత్తు నేటి సెక్యులర్ ప్రభుత్వాలు కొన్ని ఆ శాసనాలపైన సున్నపు పూతల్ని పూయిస్తూ ఉన్నారు. ఈ విధంగా నిజమైన చరిత్రను మనం పోగొట్టుకునే ప్రమాదపు అంచుల్లో ఉన్నాము. ఇలాగ చేస్తూ పోతూ ఉంటే రిచర్డ్ ఈటన్ లాంటి వాళ్లు చేస్తున్న అబద్ధపు ప్రచారాలే చివరకు నిలబడిపోతాయి. సీతారాం గోయల్ వంటివారు ఎంత నిజాలు చెప్పినా ఆధారాలు కనబడకుండా పోవడంతో మనకు నిజాలు తెలియకుండా పోతాయి. కనుక శాసనాలను కాపాడుకోవడమనేది ప్రజా ఉద్యమంగా మారాలి అని అన్వేషి కోరుకుంటూ ఉంది. ఇలాగా దేవాలయాల విధ్వంసమనేది మతపరమైన చారిత్రక సత్యం అనే చెప్పాలి. ఈటన్ చెబుతున్నట్టుగా అది కేవలం ఒక రాజకీయ చర్య మాత్రమే అనేది, ముస్లిములు ఈ దేశంలో ప్రవేశించక ముందు కేవలం హిందూ రాజులు మాత్రమే ఉంటూ వారిలో వారు పరస్పరం చేసుకున్న యుద్ధాలలో మాత్రమే ఆ అంశం కనబడుతుంది. తిమ్మిని బమ్మి చెయ్యడమంటే అబద్ధమే అవుతుందిగాని నిజం కాదు గదా. అలా సీతారాం గోయల్ మొదలైనవారు చెప్పిన దాంట్లో ఉన్నంత నిజం రిచర్డ్ ఈటన్ వంటి వారి వాదనల్లో లేదన్నది శాసనాల ఆధారంగా చెప్పుకోవచ్చు. మరి మీ అభిప్రాయమేమిటో కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.